మేడం, కలకత్తా పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ అభయ హత్యాకాండను యావత్తు భారతదేశం 144 కోట్ల ప్రజానికం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది. సో సిపిఐ పార్టీ తరఫున మహిళలుగా మీరు ఎలా స్పందిస్తారు? ముందుగా జై స్వరాజ టీవీకి ధన్యవాదాలండి. మీరు ఇంతవరకు తీసుకొచ్చి మహిళల కోసం ఇంత కృషి చేస్తున్నందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు. అయితే కలకత్తాలో జరిగిన, పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటన మీద యావత్ ప్రపంచము, డాక్టర్లు, ప్రతి మహిళలు, పురుషులు, ప్రతి వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. అయినా అక్కడ ఉన్న ప్రభుత్వం మాత్రము మళ్ళీ నా మీదకేమన్నా వస్తుందన్న ఆలోచనతో అక్కడ ఉన్న పశ్చిమ బెంగాల్లో ఉన్న ప్రభుత్వము ఆమె కూడా రోడ్ల మీదకి వచ్చేసి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. కానీ అక్కడ జరిగిన సంఘటన వేరు, అక్కడ జరుగుతున్న పరిణామాలు వేరు. ఇది కావాల్చుకొని చేసిన సంఘటనే తప్ప లేవైతే అఘాయిత్యంగా జరిగిన సంఘటన కాదు. అక్కడ జరిగిన జేఆర్ కేర్ హాస్పిటల్ జరిగిన సంఘటన అక్కడ అవకతవకలు జరుగుతున్నాయి, డ్రగ్స్ మాఫియాలు కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ జరుగుతున్న అవకతవకలను అమ్మాయి ఫోన్లో కూడా మాట్లాడే వాళ్ళ ఫ్రెండ్ వాళ్లకు షేర్ చేయడం జరిగింది. అక్కడ షేర్ చేయడం వల్ల ఈ అమ్మాయికి అన్ని తెలుసు అనేది దాని మీద అమ్మాయిని టార్గెట్ చేయడం జరిగింది. ఆ రకంగా చూసి అక్కడ ఉన్న ఎవరైతే డాక్టర్ అయితే ఉన్నాడో, దానికి యజమాని ఉన్నాడో సందీప్ అతను కూడా దీంట్లో భాగస్వామి. అక్కడికి ఎవరైతే ఈ అమ్మాయి మీద అత్యాచారం చేశారో అతను ఒక రక్షక భటకు సంబంధించిన అనుచరుడు, అతనికి సలహాలు ఇచ్చాడు. షాడో లాంటి అతని వ్యక్తి, అతనే ప్రజలకు రక్షించే అతను కూడా అతనే అయ్యి వీళ్ళమ్మ ప్రాణానికి దేవుళ్ళలాగా ప్రాణాలకు నిలిపిచ్చే డాక్టర్ల మీద ఇద్దరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఈ అమ్మాయి మీద అత్యాచారం చేయడానికి కారణం కూడా రాజకీయంగా కానీ అక్కడ హాస్పిటల్ జరుగుతున్న వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ హస్తం ఉందంటని మేము చెప్తా ఉన్నాము. కానీ ఇలాంటి వాళ్ళ ఒక డాక్టర్లే కాదు, ఎవరికైనా ఏ మహిళ మీద కూడా జరిగిన వాటి కూడా ప్రభుత్వం ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా డాక్టర్ల మీద ఒక డ్యూటీ చేసొచ్చి రెస్ట్ తీసుకుంటే అమ్మాయి మీద ఒక్కటిగా అక్కడ ఉండడం వల్ల కెమెరాలు కూడా ఉన్నాయి, ఏమి లేకుండా రెస్ట్ తీసుకుంటే అఘాయిత్యంగా వచ్చి అతనికి ఎట్లా తెలుస్తుందండి? ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ రకంగా జరిగింది. లేకపోతే ఆ రకంగా అంత పెద్ద హాస్పిటల్ ఎలా రాగలుగుతారు? రావడానికి ఛాయిసే లేదు. కాబట్టి దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. ఆ కుట్ర జరిగిన ఈ సంఘటన కూడా బయటికి అటు ఇటు తారుమారు చేయకుండా వాటిని సక్రమంగా కోర్టు గాని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు గాని కూడా తీసుకురావాలి. చట్టాలు ఎంత ఉన్నా కూడా పటిష్టంగా లేకపోవడం వల్ల ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకొకటి, ఇప్పుడు రాజకీయ నాయకులకి ఇప్పుడు వాళ్ళకి బయటికి రావాలంటే ఎలక్షన్ల కంటే ముందు రోడ్ల మీదకి వస్తారు, ప్రచారాలు చేస్తూ ఉంటారు. కానీ ఎలక్షన్లు వచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు, పీఎంలు, సీఎంలు అయినాక వాళ్ళకు జట్లకు సెక్యూరిటీ పెడతారు. ఇలాంటప్పుడు డాక్టర్లకు మరి ఇంత జరుగుతున్నా వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ కూడా లేకుండా పోవడం మాత్రం చాలా బాధాకరమైన విషయము. ఇలాంటి సంఘటన ఇప్పటికైనా ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఆ అమ్మాయికి మీద జరుగుతున్న దాన్ని, ఈ కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులను వెలికి తీయాలి. అలా దాని వెనుకాల ఉన్న వాళ్ళకి కఠినంగా శిక్షించాలనేది మా డిమాండ్ అండి. జై స్వరాజ్య టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు. అభయ జరిగినటువంటి అన్యాయానికి NFIW భారత జాతీయ మహిళా సమైక్యగా మేము కఠినంగా శిక్షించాలని చెప్పని దోషుల్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. కలకత్తాలో జరిగినటువంటి ట్రైనీ డాక్టర్కి జరిగినటువంటి అన్యాయాన్ని మేము అలా అన్యాయం చేసినటువంటి దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పని, అక్కడ పశ్చిమ బెంగాల్లో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆమె లేడీ, అలాగే హోం మంత్రి లేడీ, అలాగే అక్కడ 12 మంది ఎంపీలుగా ఉన్నారు లేడీసే. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఆ రాష్ట్రంలో ఆ మహిళకి ఘోరాతి ఘోరంగా, కిరాతకంగా ఆమెని అత్యాచారం చేయటం జరిగింది. అలాంటి దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పని NFIW డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఆ దోషులకి అవి కఠినంగా శిక్ష పడకుండా ఉన్నట్టయితే మళ్ళీ మహిళల పైన పునరావృతం జరుగుతూ ఉంటుంది అత్యాచారాలు అనేవి. అవి జరగకుండా ఉండాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
మహిళలకు ఉన్నటువంటి చట్టాలని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఉన్నటువంటి చట్టాలని మహిళలకు ఉన్నటువంటి చట్టాలని అమలు చేసే దాంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం జరుగుతూ ఉంది. ఒక్కళ్ళు కాదు, గ్యాంగు రేపు చేసి ఆమెని ఘోరాతి ఘోరంగా కళ్ళు పొడిసేసి అలాగే కాళ్ళు ఎరగొట్టి ఎన్నో కిరాతకంగా హత్య చేయడం జరిగింది, అత్యాచారం చేసి చంపడం జరిగింది. అలాంటివి జరగకుండా ఉండాలనంటే మేము దోషులకి కఠినంగా శిక్షించాలని చెప్పని ఎమ్మటే ఉరిదీయాలి తక్షణమే. ఎప్పటికో శిక్ష పడేది కాదు, 2-3 సంవత్సరాల తర్వాత తక్షణమే శిక్ష పడాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.